క్యారెట్ టమాటో సూప్ ఈరోజు తయారు చేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్స్, టమాటో, ఆనియన్, ఇది వచ్చేసి గార్లిక్ అనమాట. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా పీల్ చేసుకొని కట్ చేసుకుందాం. నేను డైట్ చేసే సమయాలలో ఎక్కువగా ఈ క్యారెట్ టమాటో సూప్ తాగుతూ ఉంటాను. ఈ రెండిట్లో కూడా బోల్డ్ అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే ఇప్పుడు చలికాలం కూడా స్టార్ట్ అయింది అమెరికాలో. ఇక నాకైతే పెద్దగా టీ కాఫీ తాగే అలవాట్లేదు. ఇక నేనేంటంటే ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువ సూప్లు తయారు చేస్తూ ఉంటాను. ఇవి తాగడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాను. సో ఇప్పుడు సూప్ తయారు చేసే విధానం తెలుసుకుందాం. తీసుకొని మీడియం ఫ్లేమ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత సూప్లోకి నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి. మీరు నార్మల్ ఎనీ ఆయిల్ వాడుకోవచ్చు, లేదా బటర్ కూడా వాడచ్చు. పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆనియన్, గార్లిక్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను డైట్ చేసే సమయంలో ఎక్కువగా ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటాను. అన్ని వంటలలో ఆలివ్ ఆయిల్స్ అంత టేస్ట్ అనిపించదు, ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుందన్నమాట. కొన్ని రకాల వంటలు మాత్రమే ఆలివ్ ఆయిల్తో చేస్తాను. ఇక దీంట్లో 4 నుంచి 5 లవంగాలు అంటే క్లోవ్స్ యాడ్ చేసుకున్నానండి. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా చలికాలంలో గొంతులో ఎక్కడైనా గరగర అనిపించినా చక్కగా క్లియర్ అవుతుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా క్యారెట్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్ పైన చక్కగా కుక్ చేసుకోవాలండి. క్యారెట్ చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, ఎక్కువ సమయం తీసుకోదన్నమాట. సో ఆనియన్స్, గార్లిక్తో పాటు క్యారెట్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక 3 నిమిషాల తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. సో టమాటోస్ ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే మూత పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా టమాటోస్ అయితే ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఈ సూప్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా చలికాలం అప్పుడైతే వేడివేడిగా ఇలాంటి సూప్లు తాగడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు మాత్రం కాస్త చూసుకొని చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకోండి మెత్తగా. వేడిది కనుక మనం మిక్సీలో బ్లెండ్ చేస్తే అది ఎగిరి మీద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, స్కిన్ బర్న్ అవుతుంది అనమాట. కేర్ఫుల్గా చేసుకోండి. సో దీంట్లో కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని తిప్పేసాను గిరిగిరా ఒక 2 నిమిషాలు. ఇక ఈ పల్పునంతా ఒకసారి స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేస్తూ ఉన్నాను, కాస్త వాటర్ యాడ్ చేసుకొని. ఇలా వడకట్టుకోవడం వల్ల ఎలాంటి వెజిటేబుల్ ముక్కలు ఉడకనివి ఉన్నా, సరిగ్గా గ్రైండ్ అవ్వకుండా ఉన్నా, లవంగాయ ముక్కలు ఇలాంటివి ఏవైనా సరే సూప్లో మన పంట కింద పడకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ ఆన్ చేసుకొని దీంట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పెప్పర్ పౌడర్ 2 యాడ్ చేసుకొని ఒక్క ఉడికైతే రానివ్వాలండి. ఈ సూపు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్, హడావుడి ఏం లేదండి. మన ఇంట్లో ఉన్న ఆ 4-5 రకాలతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు బోల్డ్ అన్ని క్రేవింగ్స్ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఇలాంటి సూప్స్ తాగినప్పుడు కాస్త కడుపు నిండుగా ఉంచుతుంది, బలాన్ని ఇస్తుంది, కొంచెం లెస్ క్యాలరీసే అనమాట. సో ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఇస్తూ ఉన్నాను అనమాట, తర్వాత నేను కూడా ఇది ట్రై చేయబోతూ ఉన్నాను.